ఆంధ్ర యూనివర్సిటీకి అమృతాంజన్‌కి సంబంధం ఉందా? ఈ విషయంపై మనతో మాట్లాడడానికి ప్రొఫెసర్ సూర్యనారాయణ గారు ఉన్నారు. సార్, చాలా అంశాలు ఆంధ్ర యూనివర్సిటీ అంటే కేవలం సీరియస్‌నెస్సే కాదు, కొన్ని జోక్‌లు ఇటు సెటైర్‌లు కూడా ఉంటాయి. చాలామంది ఆంధ్ర యూనివర్సిటీకి అమృతాంజన్‌కి సంబంధం ఉందంటారు. మీకు అట్లాంటి అంశం ఏమైనా తెలుసా? ఆంధ్ర యూనివర్సిటీ మీద కొన్ని జోకులంటే, అమృతాంజనం కంటే కూడా ముందు ఇంకోటి చెప్పాలి. ఆంధ్ర యూనివర్సిటీ ఎంబ్లంలో మీకు 2 పాములు అటు ఇటు కనబడుతుంటాయి. ఈ 2 పాములు ఏమిటి అని చెప్పేసి అప్పట్లో ఒక జోక్ ఏంటంటే, ఒకడు పేపర్ సెట్టర్, 2 ఎగ్జామినర్. అంటే ఈ 2 పాములు పేపర్ సెట్టింగు ఎంత దిట్టంగా ఉండేది, వాల్యుయేషన్ ఎంత టఫ్‌గా ఉండేది, ఈ రెండిటి నుంచి బయటపడితేనే ఎవడైనా డిగ్రీ తెచ్చుకోగలడు. అంత అకాడమిక్ స్టాండర్డ్స్ ఉండేవి. దీని మీద అదొక జోకు. నెక్స్ట్ అమృతాంజన్‌కి ఆంధ్ర యూనివర్సిటీకి అకారాది క్రమంలో అమృతాంజనం ఆంధ్ర యూనివర్సిటీ ఆలు 2. దీనికి కారణం ఏంటంటే, శ్రీబాగ్ ఒడంబడిక అన్నది జరిగింది కాశీనాథ్ నాగేశ్వర పంతులు గారి ఇల్లు. అమృతాంజన కంపెనీ స్థాపకుడు ఆయన, ఆ ఫార్ములా ఆర్జుడు ఆయన. వారింట్లో ఇది జరిగి దానిలో ఎజెండాలో మొట్టమొదటి అంశంగా ఆంధ్ర యూనివర్సిటీ టేకప్ చేయటం ఇది ఒకటి. రెండోది ఏంటంటే, అప్పట్లో కాంగ్రెస్కి మొత్తం ఫైనాన్షింగ్ అంతా కూడా కాశీనాథ్ నాగేశ్వర పంతులు గారు చేసేవారు. ఆ రకంగా గవర్నమెంట్ యాక్టివిటీస్లో కానీ, స్వాతంత్రోద్యమంలో కానీ, ఆంధ్ర యూనివర్సిటీ ఆవిర్భావానికి పుట్టినిల్లు శ్రీబాగ్ ఒడంబడిక. ఆ శ్రీబాగ్ అన్నది వాళ్ళ ఇంటికి ఆయన పెట్టుకున్న పేరు. అందుకని ఆంధ్ర యూనివర్సిటీకి పుట్టినిల్లే అమృతాంజనం పుట్టినిల్లు అని చెప్పుకోవాల్సి వస్తుంది. ఇది ఆంధ్ర యూనివర్సిటీ గురించి చాలా సీరియస్ అంశాలు ఎలా ఉంటాయి, అదే రకంగా కొన్ని జోకులు కూడా ఉంటాయి. అందులో భాగంగా ఆంధ్ర యూనివర్సిటీకి అమృతాంజన్‌కి కూడా సంబంధం ఉన్నట్టు ఇప్పుడు తాజాగా కొందరు చెప్పుకుంటున్న వాతావరణం కూడా మనకి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, ఆర్టీవీ, విశాఖపట్నం.